6 గ్యారంటీలకు కాంగ్రెస్ నాయకులు మంగళం పాడి మా 6 ఎమ్మెల్సీలను 7 ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పాత్రధారి, రాహుల్ గాంధీ సూత్రధారి. రాజ్యాంగం చేత్తో పట్టుకుని తానే రాజ్యాంగ రక్షకుడినన్నట్టు చెబుతున్న రాహుల్ అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ ద్విపాత్రాభినయానికి ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దివాలా కోరుతనాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రపతిని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. భావసారూప్య పార్టీలతో కలిసి ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆటోమేటిక్ గా వేటు పడేలా చేస్తామని తుక్కుగూడ సభలో విడుదల చేసిన న్యాయపత్రలో కాంగ్రెస్ ప్రకటించిందని, దాన్ని అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఇదివరకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలన్న తమ ఫిర్యాదుపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటాన్ని హైకోర్టులో సవాల్ చేశామని, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావులతో కలిసి విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.